Hello all, welcome back to the channel. This is Saiti. My channel first time చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పాత వీడియో చూడకపోతే చూసేయండి. సో ఈరోజు మా చెల్లి బర్త్డే అనమాట. మేమైతే ప్రైవేట్ థియేటర్ బుక్ చేసినాం. సో తనని ఇప్పుడు అక్కడ తీసుకొని వెళ్ళాలి. సో వీఆర్ ఆల్రెడీ మీరు గెట్ రెడీ విత్ మీలో చూస్తుంటారు. డెఫినెట్గా చెక్అవుట్ చేయండి, చెక్అవుట్ చేయకపోతే. సో ఇట్స్ కైండ్ ఆఫ్ కొంచెం సర్ప్రైజ్. మాకు మంత్ మొత్తం చాలా చాలా బిజీ ఉన్నాయి అనమాట. సో నాకు ఆ ప్రైవేట్ థియేటర్ తప్ప ఇంకొక ఆప్షన్ దొరకలేదు. సో అందుకే ప్రైవేట్ థియేటర్లో బుక్ చేసేసినాం అనమాట. సో అందరం రెడీ అయిపోయినాం. సో లెట్స్ గో. అండ్ ఎలా జరుగుతుంది అది ఇది అనేది బ్లాగ్లో చూసేయండి. పడలే తస్వి బయటది. సో మేము రెడీ అయ్యి వాళ్ళకి కావాల్సినవన్నీ తీసుకొని వచ్చినాం. వాళ్ళు మాత్రం ఇంకా పడుకొని ఉన్నారంట. సో నేను ఏం తస్వి నా హెయిర్ కొంచెం అటు అయిపోయింది. సో సెట్ తీసుకుందాం. వాళ్ళు ఓపెన్ చేయి. వచ్చింది కింద నడు. ఎడ్డి గొర్రెలా ఏం లేవు, మంచిగానే ఉన్నావు. ఇదే పెద్ద ఎడ్డి గొర్రె. ఆల్మోస్ట్ కేక్ మర్చిపోతుంది. మనం గుర్తు చేయడానికి ఉన్నాం కదా. కేక్ చూపిస్తాం. ఆల్మోస్ట్ కేక్ మర్చిపోతుంది. ఆల్రెడీ అయిపోయినా. ఏ సిరి లేట్ చేస్తున్నావు. పెట్టినా కదా చెప్పులు. అందరినీ కింద వదిలేసి నేను పైకి వచ్చాను. పాపం చాలాసేపు వెయిట్ చేయించినాము. దాని తర్వాత ఇక్కడైతే క్లీనింగ్ చేస్తున్నారు అనమాట పైన. అందుకని చాలాసేపు వెయిట్ చేయాల్సి వచ్చింది. సో మేము వెళ్ళినాక 10-15 మినిట్స్ తర్వాత ఇచ్చారు అనమాట యాక్చువల్లీ మాకు. సో డెకరేషన్ అయితే చాలా చాలా నచ్చింది నాకు ఫొటోస్లో చూసినప్పుడే. అండ్ ఆల్సో అందరికీ కూడా చాలా చాలా నచ్చింది. అండ్ ఫొటోస్ అవన్నీ చాలా బాగా వచ్చినాయి అనమాట. సో ఇంకా సుశాంత్ని తీసుకొని వచ్చే టైం ఎంట్రీ ఎలా ఉందో చూసేయండి. నాకెందుకు ఫాగ్ ఎంట్రీ ఇవంతా చాలా నార్మల్ అనిపించింది. సో అందుకే ఇట్లా బబుల్ ఎంట్రీ అయితే డిఫరెంట్గా ఉంటుంది కదా అని చెప్పి ప్లాన్ చేసినాం అనమాట. యాక్చువల్లీ 2 సైడ్స్ పెట్టాలి, కాకపోతే ఒకటి పని చేయట్లేదంట. సో మనం ఏం చేయలేము. దానికి ఇంకా 1 సైడ్ పెట్టిరు. సో ఇంకా 2 సైడ్స్ పెట్టుంటే ఇంకా చాలా చాలా బాగా వచ్చేది. సో ఇంకా అలా అయితే సుశాంతి ఎంట్రీ జరిగింది అనమాట. షీస్ రియలీ హ్యాపీ. యాక్చువల్లీ ఈ వీక్ మొత్తం చాలా చాలా హెక్టిక్ ఉంది. అందుకనే ఇట్లా సెలబ్రేట్ చేయాల్సి వచ్చింది. లేకపోతే ఇంట్లోనే మంచి సెలబ్రేట్ చేస్తుండే. అండ్ అందరికీ కూడా వర్క్స్ ఉన్నాయి కాబట్టి సో ఇంకా థియేటర్ చాలా కొంచెం టైం వరకే తీసుకున్నాం అనమాట. జస్ట్ 1 hour కోసం మాత్రమే తీసుకున్నాము. సో అందుకే ఇంకా రాగానే ఫోటో సెషన్ కానిస్తున్నాం అనమాట. సో నా బర్త్డే లాగా ఇక్కడైతే చాలా చాలా టైం లేదు మనకి టైం వేస్ట్ చేయడానికి. సో ఎంత త్వరగా ఫొటోస్ అన్ని క్లిక్ చేసుకుంటే అంత ప్రశాంతంగా అయిపోతుంది. బికాస్ చెప్పిన టైంకి థియేటర్ హ్యాండ్ ఓవర్ కూడా చేయాలి కదా. సో ఇంకా రాగానే ఫోటో సెషన్ స్టార్ట్ చేసేసినాం అనమాట. మా డాడీ ఏమో ఎందుకు అప్పుడే దిగుతున్న టైం ఉంది కదా అని అంటుండు. లేదు డాడీ వెళ్ళిపోవాలి మనము అని చెప్తుండే అనమాట. సో ఇంకా ఇక్కడైతే ఫోటో సెషన్ నడుస్తుంది. అందరు వచ్చారు. అన్నయ్య, వదిన, మాధవి, తస్వి అండ్ ఆల్సో మౌనిక అందరిని తీసుకొని వెళ్ళినాం అనమాట. చాలా చాలా మంచిగా చేసుకున్నాం బర్త్డే. అండ్ కొంచెం సింపుల్గానే చేసుకున్నాము. యాక్చువల్లీ ఇంకా బర్త్డే రోజే ఏం చేయలేదు అనమాట. బర్త్డే ముందు రోజు నైట్ బాగా ఎంజాయ్ చేసేసింది. సో ఇంకా బర్త్డే రోజు అందరూ అలసిపోయి పడుకొని ఉన్నారనమాట. సో ఇక్కడ ఫస్ట్ టైం అయితే ఫోటో సెషన్ అయితే కంప్లీట్ అయిపోతుంది. అండ్ మా సిరి ఇంటరప్ట్ చేసింది అనమాట సుశాంతి ఫోటోషూట్ని. సో ఇంకా సుశాంతి వాజ్ గోయింగ్ అండ్ చిల్లింగ్. సాంగ్స్ ఏం పెట్టుకుందాము అట్లా చూసుకుంటుండే. సో ఇంకా ఈ పిస్తా ఫ్లేవర్ కేక్ తీసుకొని వచ్చినాం అనమాట. నేను మా అన్నయ్య బర్త్డే షార్ట్లో మెన్షన్ చేసినట్టున్నా. సో మా అన్నయ్య ఒక 3 weeks వరకు ఎగ్ తినట్లేడు అని చెప్పి సో ఇది కూడా వెజ్ కేకే అనమాట. సో ఇట్ హ్యాపెన్స్. అండ్ ఇది మాత్రం పిస్తా ఫ్లేవర్. ఇది కూడా చాలా చాలా బాగుంది. హై కిలోలో తీసుకున్నా. సో ఇంకా ఫైనల్లీ కేక్ కటింగ్ టైం. ఎంత మంచిగా అరుచుకుంటే కేక్ కట్ చేపిస్తున్నామంటే ఐ లైక్ ఇట్. కాకపోతే వెనకాల మేము సాంగ్స్ వేసుకున్నాం కాబట్టి ఆబ్వియస్లీ డిస్టర్బెన్స్ వస్తుంది. అందుకే పెట్టట్లేను.
ఇంకా ఫైనల్లీ కేక్ కట్ చేసేస్తుందనమాట. సో, ఆల్రెడీ నేను వీడియో మొత్తం కంక్లూడ్ చేసినట్టున్నా. అండ్ మా సుశాంతి గురించి చెప్పాలంటే ఏ అన్నీ చేస్తది. కాకపోతే లాస్ట్‌కి అలుగుతదనమాట. సో, యాహ్! తన బర్త్‌డే కూడా మంచిగా చేయాలి. అందరి బర్త్‌డేస్‌కి కష్టపడి డెకార్ చేస్తది. అన్నీ చేస్తది. అట్లా చేద్దాం, ఇట్లా చేద్దాం, ఈ కాంబినేషన్ బావుంటది, ఆ కలర్ బావుంటది అని చెప్పి సో, తన బర్త్‌డేకి మంచిగా చేయకపోతే ఎట్లా చెప్పండి. సో, అందుకనే ఇలా ప్లాన్ చేసినామనమాట. మా చెల్లి బర్త్‌డే సర్ప్రైజ్ మీకెలా నచ్చిందో కామెంట్ చేసేయండి. అండ్ ఆల్సో మేమేం అబద్ధాలు చెప్పి తీసుకొని రాలేదనమాట సుశాంతిని. మై డాడీ వాస్ లైక్, "ఏ నీకు ఆల్రెడీ తెలుసు కదా రేపు బర్త్‌డే అని ఏదో ఒకటి చేస్తారు కదా గమ్మునుండు" అని అన్నాడనమాట. సో, సుశాంతి వాస్ లైక్, "ఆ! ఓకేలే" అని. సో, నేను ముందు రోజే వేరే థియేటర్ వాళ్ళది కాంటాక్ట్ తీసుకున్నా అనమాట. సో, అట్లా అర్థమైపోయింది. ఐ వాస్ లైక్, "బ్రో ముందు రోజే తీసుకోవాలా నువ్వు" అని అనుకున్నా నేను. సో, ఇంకిక్కడ కేక్ కటింగ్ అయిపోతుంది. అండ్ దీని తర్వాత అయితే ఎంత డాన్స్ చేసినామంటే వి జస్ట్ హాడ్ 15 మినిట్స్ హార్డ్‌లీ. బట్ మస్తు అంటే మస్తు డాన్స్ చేసినాం. అండ్ థియేటర్ గురించి చెప్పాలంటే ఇట్ ఈస్ ఓకే. ఓకే. నాకైతే అంతేం అనిపించలేదు. బికాజ్ మేము లాస్ట్ టైమ్ వెళ్ళిన 2 థియేటర్స్ వాస్ సో నైస్. ఏమైతే అకామిడేషన్ ఐ మీన్ మనం ఏమైతే చెప్పినామో అవి డెఫినిట్‌గా ఇచ్చిర్రనమాట. వీళ్ళు కూడా ఇచ్చిర్రు. కాకపోతే కింద లైట్స్ అవి ఏం రాట్లే అనమాట. ఐ వాస్ లైక్ రియల్లీ డిసప్పాయింటెడ్. సో, ఇంకా దాని తర్వాత మాకు హ్యాండ్ ఓవర్ చేయడం కూడా ఒక 15 మినిట్స్ అట్లా లేట్‌గా హ్యాండ్ ఓవర్ చేసిర్రనమాట. వేర్ వి వర్ 10 మినిట్స్ ఎర్లీ. సో, ఒకవేళ మీరు బుక్ చేసుకోవాలనుకుంటే చూసి కొంచెం ప్రిఫరబుల్లీ మంచిది బుక్ చేసుకోండి. అండ్ దిస్ ఇస్ ద థియేటర్ ఇన్ ఎల్బీ నగర్. సో, మాయాబజార్ ఉంది కదా రెస్టారెంట్. సో, దాని పైనే ఉంటదనమాట ఇది. డెకోర్ అండ్ ఎవ్రీథింగ్ వాస్ ఓకే. సిట్టింగ్ ఏరియా అండ్ స్క్రీన్ ఎవ్రీథింగ్ వాస్ ఫైన్. సౌండింగ్ అదంతా. బట్ డెకోర్ దగ్గరే హ్యాపీ బర్త్‌డే లైటింగ్స్ అండ్ ఆల్సో బెలూన్ ఏంటి కొంచెం డిసప్పాయింట్ అయినా అనమాట నేనైతే. సో, ఇంకా ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది కేక్ రుద్దుకోవడము. ఏసుకొచ్చింది అందరూ వైట్ ఏసుకొనొచ్చిర్రు అనుకోకుండా. బట్ స్టిల్ మొత్తం కేక్ అంటించుకొని పోయారనమాట రిటర్న్ ఎళ్ళేటప్పుడు. సో, చాలా ఫోటోసే తీసుకున్నాము. అండ్ బికాజ్ బ్యాక్‌గ్రౌండ్ అంతా కలర్‌ఫుల్‌గా ఉంది గదా! సో, మీకు డెకార్ మా అవుట్‌ఫిట్స్ అవన్నీ ఎలా నచ్చాయో చెప్పండి. అండ్ ఆల్సో నేను మా హస్బెండ్ వాస్ ట్విన్నింగ్ అండ్ మా హస్బెండే స్టార్ట్ చేసిర్రనమాట ఈ రుద్దుకోవడం ఇదంతా. సో, ఇట్ వాస్ కంటిన్యూయింగ్. అండ్ తస్వికి అలా అంటే చాలా ఇష్టము అలా రుద్దుకోవడం అదంతా. బట్ షీల్ యాక్ట్ లైక్ వద్దు అన్నట్టు. బట్ షీ ఎంజాయ్డ్ ఎ లాట్. యాక్చువల్లీ అది నా బర్త్‌డేలో ఉంది. సుశాంతి బర్త్‌డే కన్నా అని అంటుందనమాట వచ్చినప్పుడు. అండ్ ఇక్కడితో కేక్ కటింగ్ అంతా రచ్చ అయిపోయింది. సో, ఇంకా సాంగ్ సెలెక్షన్ దగ్గరకొచ్చిర్రనమాట. సో, ఇంకా ఆల్రెడీ కేక్ తినుకుంటూనే సాంగ్స్ చూస్తున్నారు. అండ్ ఒక పక్క మా సింగిల్ ఫోటోషూట్స్ అవన్నీ నడుస్తుండే. సో, ఇంకా ఎంత డాన్స్ ఇష్టమంటే మేమైతే యూ విల్ సీ నెక్స్ట్ అసలు నిజంగా ఒకవేళ యూట్యూబ్ పర్మిట్ చేస్తే ఐ జస్ట్ వాంట్ టు పుట్ రా ఫుటేజెస్ అంటే ఎంజాయ్ చేసినాము. అండ్ సిరి డాన్స్ చేసి ఫెయింట్ అయిపోయిందనమాట మొత్తము. సో, ఇంకిక్కడి నుంచి రచ్చ ఉంటది. సో, నేనైతే కొన్ని క్లిప్పింగ్స్ యాడ్ చేయడానికి ట్రై చేశా విచ్ ఇస్ జస్ట్ 10%. బట్ యాహ్! నో దిష్టి అబ్బా! బికాజ్ వి ఎంజాయ్ ఎ లాట్ ఆన్ ఓన్లీ స్పెషల్ డేస్ గదా! సో, దిష్టి పెట్టకండి. తు 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 తు. అండ్ సుషాని ఫేస్ చూస్తేనే అర్థమైపోతది. షీ వాస్ రియలీ హ్యాపీ. సో, సర్ప్రైజ్‌కి ఇదంతా. సో, మనం సర్ప్రైజ్ చేసినప్పుడు జస్ట్ అడగాల్సిన అవసరం లేదు. ఎలా ఉంది? నచ్చిందా? నచ్చలేదా? అని చెప్పి వాళ్ళు హ్యాపీగుంటే అదే అర్థమైపోతది గదా మనకి. సో, వాళ్ళకి చాలా నచ్చింది అని జెప్పి. సో, సుశాంతి వాస్ ద ఫస్ట్ పర్సన్ హూ స్టార్టెడ్ డాన్సింగ్. సో, దాంతో అర్థం చేసుకోవచ్చు షీ లైక్డ్ ఇట్ అని జెప్పేసి.
ఇంకా అట్లా థియేటర్ వాళ్ళకి అప్పచెప్పాల్సిన టైం వచ్చేసిందనమాట. సో, ఇంక అంతా బ్యాగ్ కొట్టేసి వి వర్ రెడీ టు లీవ్. మా మమ్మీ మేము డాష్ స్టెప్స్ ఏస్తుండే అన్ని ప్యాక్ చేసేసిందనమాట ఎళ్ళడానికి. అందరు మేకప్‌లో పోయినా ఎగిరి ఎగిరి ఎగిరి. అయ్యయ్యో! వ్లాగ్ ఇంకా అయిపోలేదు. ఇంకా ఉంది. సో, ఇక్కడైతే ఆల్మోస్ట్ కిందకొచ్చేసినాము. థియేటర్ అంతా ఖాళీ చేసేసి. సో, ఎప్పుడు మేము ఐస్ క్రీమ్ తినడానికి వెళ్దాము అని చెప్పి ఇక్కడ డీప్ డిస్కషన్ చేస్తున్నామనమాట. మా వదిన వాళ్ళేమో ఎళ్ళిపోతాం, ఎళ్ళిపోతాం అని అంటుండే. సో, ఇంకా ఇక్కడైతే వచ్చేసినాం ఫైనల్‌గా క్రీమ్ స్టోన్‌కి. సో, లాస్ట్ 5 మినిట్స్ ఉందనమాట క్లోజ్ చేయడానికి. సో, ఆ టైంలో వచ్చి లోపలికి వచ్చినాము. సో, వాళ్ళింకా బయట క్లోజ్ చేసి, మేనేజ్ చేసి దే ఆర్ లైక్ ఓకే. లాస్ట్ ఐస్ క్రీమ్ చేసిస్తాము అన్నట్టు చేసిస్తూనే అనమాట. సో, ఇంకా మంచిగా ఐస్ క్రీమ్ తిందాం గదా అని అనుకున్నాము. బట్ అంతసేపు డాన్స్ చేయడం వల్లనో, లేకపోతే లేట్ నైట్ అయిపోవడం వల్లనో తెలీదు గానీ అస్సలు తినబుద్ధి కాలే అనమాట. ఎవ్రీవన్ వర్ లైక్ నువ్వు తిను కొంచెం, నువ్వు తిను, నువ్వు తిను అన్నట్టు. అండ్ మా హస్బెండ్ చూసినా మంచి చిన్న స్కూప్ ఆర్డర్ చేసుకోండి. సో, ఇంకా ఇలా జరిగిందనమాట. ఫైనల్లీ సుశాంతి బర్త్‌డే అయితే దట్స్ ఇట్ ఫర్ టుడే. బై గైస్. సబ్స్క్రైబ్. మూడో నాలుగో అవుతుంది నిద్రపోయినట్టు ఏమన్నా ఉంటుందా ఇప్పుడు పోయి ఇప్పుడే 2 అయింది